అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మనందరికీ తెలిసిందే, మనిషి అన్నాక కష్టాలు రావడం సహజం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పకుండా కష్టాలు, కన్నీళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటామంటే అసలు మనకి ఏ దారి కనిపించదు. చుట్టూ చీకటి. అసలు ఏం చెయ్యాలి అని కూడా మనకి తోచదు. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో వచ్చి మనం నుంచుంటాము. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఆ పని అవ్వకపోవడం, ఎటువైపు చూసినా ఇటు నుంచి సహాయం లేకపోవడం, నిస్సహాయత, ఆందోళన, ఏ దారి కనిపించకపోవడం. ఏంటి ఇప్పుడు నాకు దిక్కు ఎవరూ లేరే, నా చుట్టూ చీకటి ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకే దారి కనిపించట్లేదు అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మనం వచ్చి నుంచుంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ముందు మీకు ఒక మంచి జీవితం ఉంది. అల్లాహ్ ఏదో మీకు మంచి చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చి అలాంటి పరిస్థితుల్లో నుంచోపెట్టాడు అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మనం మన ప్రవక్తల జీవితాన్ని చదువుదాం. మూసా అలైహిస్సలాం వారు, ఆయన ఫిరోన్ నుంచి తప్పించుకొని తన జనాలతో పాటు పరిగెత్తుతున్నారు. వెనక ఫిరోన్ సైన్యం, ముందు ఒక పెద్ద సముద్రం. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆయన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేయబోతున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం వారు ఆయన సొంత అన్నయ్యలే బావిలో వేసేశారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హుతో పాటుగా సౌర్ గుహలో ఉన్నారు. అప్పుడు ముష్రికులు ఆయన్ని చంపడానికి ఆయన తలుపు వరకు వచ్చారు. చూసారా ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరిగాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారికి ఆ సముద్రాన్ని రెండుగా చీల్చి మధ్యలో నుంచి దారిచ్చి ఫిరోన్ని ఆ సముద్రంలో ముంచేశాడు. మూసా అలైహిస్సలాం వారు ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు ప్రజలు ఆయనతో అన్నారు, ఓ మూసా, నీ మాట విని మేమందరము నీ మాట విని వచ్చేసాము, ఫిరోన్కి ఎదురు తిరిగాము, ఎక్కడా నీ అల్లా యొక్క సహాయం రావట్లేదు ఏంటి అని చెప్పేసి. అప్పుడు అల్లా యొక్క సహాయం వచ్చింది. ఎటూ దారి కనిపించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని సముద్రాన్ని రెండుగా చీల్చి దారి చూపాడు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాం వారు కలీముల్లాహ్ అయ్యారు. అంటే అల్లాహ్తో సంభాషించిన వాడు అని అర్థం. ఇబ్రాహీం అలైహిస్సలాంని అగ్నిలో వేసినప్పుడు ఆయన అల్లాహ్ మీద నమ్మకం ఉంచారు. కాబట్టి అల్లాహ్ అగ్నిని చల్లారు అనగానే ఆ అగ్ని చల్లారిపోయింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఖలీలుల్లా అంటే అల్లాహ్ యొక్క స్నేహితుడు అయ్యారు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని ఆ కువ అంటే ఆ బావి నుంచి కాపాడి ఆ తర్వాత ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. ఇంకా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌర్ గుహలో ఉన్నప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో ముష్రికులు ఆయన ఆ గుహ వరకు వచ్చేసారు. ఇంకా కొంచెం వాళ్ళు తల కిందకి దించితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు వాళ్ళకి కనిపిస్తారు. ఆ టైంలో అబూబకర్ రజియల్లాహు అన్హు వారు భయపడ్డారు. ఎందుకంటే నేను చనిపోతే ఒక్కడినే చేస్తాను, ఒకవేళ తమరు చంపబడితే ఈ పూర్తి సమాజం సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి. అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, లా తహజన్ ఇన్నల్లాహ మఅనా, భయపడకు, అల్లాహ్ మనతో పాటు ఉన్నాడు అని. సో ఆ తర్వాత వాళ్ళకి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనిపించలేదు. వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోవడం లాంటిది జరిగింది. సో వీటి ద్వారా మనకేం తెలిసింది, మన కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, మనకి ఏ సహాయం తోచదు, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు 2 విషయాలని అమలు చేయాలి. మొదటిది మనం తవక్కుల్, అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి. తవక్కుల్ అంటే అల్లాహ్పై విశ్వాసం ఉంచడం అండి. జీవితంలో అన్ని అంశాలలో అతని దైవిక శాసనాన్ని అంగీకరించడం, అది తవక్కుల్. ఇది మనం హృదయంతో చేసే పని. ఏదో నేను అల్లాహ్ మీద నమ్మకం ఉంచుతున్నాను, విశ్వాసం చేస్తున్నాను అని చెప్పేసి మన నోటి ద్వారా చెప్పడమే కాదు, అది మనసుతో మనం విశ్వసించాలి. అది మన మనసులో ఉండాలి. ఇది మనం మనసుతో చేసేది. చాలాసార్లు మనం ఏంటంటే నోటితో చెప్తాంలే కానీ మన హృదయం దాన్ని అంగీకరించదు. మనం దాన్ని హృదయపూర్వకంగా చెప్పము. సో ఈ తవక్కుల్ అన్నది మన హృదయం నుంచి రావాల్సింది. సో అంత ఇదిగా మనం అల్లాహ్ మీద విశ్వాసం అన్నది కలిగి ఉండాలి.
ఏ దారి కనిపించట్లేదా? పర్లేదు. నాకు అల్లాహ్ మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నాకు తను తప్పకుండా ఏదో విధంగా సహాయం చేస్తాడు అని దృఢమైన విశ్వాసం మనకు అల్లాహ్ మీద ఉండాలి. సో, అప్పుడు మన ఈ కష్టాల నుంచి మనం బయటపడగలము. అంతేలే కానీ ఏదో ఒకసారి చూస్తాము, రాలేదు అల్లాహ్ సహాయం రాలేదు, ఏంటల్లా నీ సహాయం నాకు రాలేదా అని ఈ నిస్సహాయతకు మాత్రం మనం గురి కాకూడదు. ఆ నమ్మకం అన్నది ఎలా ఉండాలి? ఇప్పుడు నాకేదైనా రోగం వచ్చిందనుకోండి, నేను బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు, బెస్ట్ డాక్టరే. సో, అతని ట్రీట్మెంట్ అల్లాహ్ నాకు సహాయపడతాడు. అతని ట్రీట్మెంట్ ద్వారా నేను క్యూర్ అవుతాను అన్న విశ్వాసం అన్నది మనం కలిగి ఉండాలి. అంతేలే గాని నేను ఇంట్లోనే కూర్చొని నేను అల్లాహ్ మీద నమ్మకం పెడుతున్నాను, నేను క్యూర్ అయిపోతాను అని చెప్పేసి కాదు. ఎందుకంటే అల్లాహ్ చెప్తున్నాడు, మీ పని మీరు చూడండి, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి. అంతేలే గాని ఖాళీగా కూర్చొని అలా ఉండిపోకూడదు ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పట్లేదు. ఏ మనిషి అయినా ఫస్ట్ బిజినెస్ అన్నది స్టార్ట్ చేయాలి. ఉద్యోగం వేట మొదలుపెట్టాలి. ఉద్యోగం వేట మొదలుపెట్టి తన పనేదో తను చేస్తూ తన వైపు నుంచి కూడా తను కొంచెం ముందడుగు వేస్తూ ఉంటే అప్పుడు అల్లాహ్ సాయం అన్నది మీకు వచ్చిద్ది. అంతేలే కానీ ఏం చెయ్యకుండా జస్ట్ అలా కూర్చొని నాకు అల్లాహ్ సహాయం కావాలి, నేను అల్లాహ్ మీద తవక్కుల్ ఉంచాను, విశ్వాసం ఉంచాను అని చెప్తే ఎలా వచ్చిద్ది? సో, తప్పకుండా ఇలాంటి సందర్భాల్లో అల్లాహ్ మీద విశ్వాసం అన్నది కలిగి ఉండండి. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి సబ్ర్, అంటే ఓర్పు వహించడం. మనలో చాలామందికి ఓర్పు అన్నది లేదండి. మనకు అల్లాహ్ మీద విశ్వాసంతో పాటు ఓర్పు కూడా ఉండాలి. మనం ఇలా అనుకోగానే అలా పనులైపోవు, ఇలా అనుకోగానే అలా కష్టాలన్నవి వెళ్ళిపోవు. దానికి కొంచెం మనం ఓర్పు వహించాలి. ఎవరైతే ఓర్పు వహిస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి ప్రతిఫలం అన్నది ఉందండి. మనలో చాలామంది ముందు కోల్పోయేది ఓర్పు మాత్రమే. ఆ ఓర్పు అన్నది చాలా ముఖ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో చెప్తున్నాడు, ఇన్నల్లాహ మఅస్ స్వాబిరూన్, నిశ్చయంగా ఓర్పు వహించే వారితో అల్లాహ్ ఉన్నాడు అని చెప్పేసి. సో, ఈ ఆయత్‌ని బట్టి మనకేం తెలిసింది? ఓర్పు అన్నది చాలా ముఖ్యం అని చెప్పేసి. మన కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఈ 2 విషయాలు మనం తప్పకుండా అమలు చేయాలి. ఈ విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. వీటిని మనం పాటించాలి. తవక్కుల్ అల్లాహ్ మీద విశ్వాసం పెట్టాలి. అలాగే మనం ఓర్పు కూడా వహించాలి. అది కొన్నిసార్లు టైం తీసుకోవచ్చు మన కష్టాలు, కన్నీళ్ళు పోవడానికి. కానీ మనం దృఢంగా ఉండాలి. సో, ఇదేనండి ఈరోజు నా టాపిక్. నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. మనం ఓర్పు వహించాలి, అల్లాహ్ మీద విశ్వాసం కలిగి ఉండాలి. మన ఎన్ని కష్టాలైనా కూడా అల్లాహ్ మీద నుంచి మన విశ్వాసం మాత్రం వెళ్ళిపోకూడదు అని చెప్పేసి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలియకపోతే తెలుసుకుంటారు. ఎందుకంటే మన జీవితంలో కష్టాలన్నవి రావడం సహజం. నేనెప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదివానండి. ఒక హిందీ లెసన్ అనమాట. సుఖ్ దుఃఖ మధుర్ మిలన్ హీ జీవన్ హోతా హై అని చెప్పేసి. అంటే సుఖ దుఃఖాల కలయికే జీవితం అంటారు కదా! సో, అది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మనకు అదే చెప్తున్నాడండి. ఎప్పుడు మనం హ్యాపీగా ఉండం. కష్టాలన్నవి ప్రతి మోమిన్‌కి వస్తూనే ఉంటాయి. ప్రతి మనిషికి వస్తాయి కష్టాలన్నవి. కష్టాలు, సుఖాలు అన్నవి వస్తూ వెళ్తూ ఉంటాయి. మనం ఈ కష్టాల సమయంలో ఓర్పు వహించాలి. అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి. మనకి సుఖాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అల్లాహ్‌కి శుక్ర్ చేయాలి. అంటే అల్లాహ్‌కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో, తప్పకుండా మనం వీటిని పాటించాలి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.